హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా కొన్ని నోముల యొక్క వివరాలు నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. మీకు ఇందులో ఏ నోము కావాలనుకున్నా నాకు మెసేజ్ పెట్టండి. ఫస్ట్ వచ్చేసి డమరుకం నోము. ఈ డమరుకం నోము సైజు వచ్చేసి ఇక్కడ నేను ఫోటోలో మెన్షన్ చేస్తున్నాను చూడండి. చేతిలో పట్టుకుంటే ఈ సైజులో ఉంటుందండి. ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చిన్న సైజులో ఈ డమరుకం అనేది ఉంటుంది. పూజ గదిలో ఈ డమరుకం అయితే పెట్టుకోవచ్చండి. అలాగే శివునికి సంబంధించిన పూజా కార్యక్రమంలో కూడా ఈ డమరుకం అనేది పెట్టుకోవచ్చు. మనం నోచుకున్న నోములు ఎవరికైనా ఇస్తే యూజ్ అయ్యేటట్టు నోములు అయితే నోచుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న వెల్వెట్ ఆసనాలండి. ఈ సైజ్ వచ్చేసి 4x6 సైజులో ఉంటుందండి. చిన్న చిన్న వెల్వెట్ ఆసనాలు. ఈ నోము కూడా ఎవరికైనా కావాలనుకునేవారు మెసేజ్ పెట్టండి. ఇవి చిన్న చిన్న ఆసనాలు ఉంటాయండి. దీనిపైన మనం ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఈ ఆసనం వేసి దేవుళ్ళను దీనిపైన పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి పాదాలండి. ఈ అమ్మవారి పాదాలు అనేది 3 రకాల సైజుల్లో ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తుంది చిన్న సైజు పాదాలండి, 2 ఇంచెస్ ఉంటాయండి. తర్వాత మీడియం సైజు, తర్వాత పెద్ద సైజు పాదాలు, 3 రకాల సైజులు అయితే ఉంటాయండి. గత 4-5 సంవత్సరాల నుంచి అయితే మేము చాలా సేల్ చేస్తున్నామండి ఈ అమ్మవారి పాదాలు. చాలామంది రెస్పాన్స్ అవుతున్నారండి, మాకు కావాలండి అని చెప్పి. సంక్రాంతి వచ్చే ముందు లాస్ట్ సీజన్లో అయితే ఈ షార్టేజ్ ఉంటున్నాయండి. అందుకే ఎవరికైనా కావాలనుకునేవారు ముందే మెసేజ్ పెట్టండి. పండగ కూడా దగ్గరకు వస్తుంది కదండి. ఖచ్చితంగా ఈ అమ్మవారి పాదాలు మనం నోచుకొని ఎవరికైనా ఇస్తే అందరూ పూజ దాంట్లో యూజ్ చేసుకుంటున్నారండి. ఫ్రెండ్స్, ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల నోములు ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నోములు నోచుకోవాలి, నోములకు కావాల్సినవి అన్నీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద సైజు పాదాలండి. ఈ సైజులో ఉంటాయి. ఇవైతే చాలామంది అడుగుతున్నారు, స్టాక్ కూడా ఉండట్లేదండి చివరి వరకు. నెక్స్ట్ వచ్చేసి ఓమన్ గుంతలు. ఇవి చిన్నతనంలో అందరం కూడా ఓమన్ గుంతలు ఆడుకునే వాళ్ళం కదండి. చింతగింజలు ఇందులో వేసి ఈ ఆట అయితే ఆడుకునే వాళ్ళమండి. ఇలాంటివి మనం ఖచ్చితంగా మన పిల్లలకు తెలిసేలా గుర్తుండేలా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి అయితే నోము నోచుకోవాలండి. ప్రతి ఒక్కరిళ్ళలో ఈ ఓమన్ గుంతలు అనేది ఉండాలండి. ఈ ఓమన్ గుంతలు కావాలనుకునేవారు నాకు మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో కొత్త కొత్త నోములతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ స్మైలీ ఛానల్.